పన్నీర్ రోల్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పన్నీర్ రోల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ తురుము 1 కప్పు, ఉడికించి మెదిపిన బంగాళాదుంపలు 2, బ్రెడ్ పౌడర్ కొద్దిగా, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, పుదీనా కొద్దిగా. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో భవానీ గారు స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. సో ముందుగా కార్న్ ఫ్లోర్ బ్యాటర్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే. బ్యాటర్కి సరిపడా అంటే రోల్స్ డిప్ చేసుకోవడానికి సరిపడా ఉండాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం వాటర్ చాలండి. ఒకవేళ వాటర్ ఎక్కువ అనిపిస్తే కొద్దిగా కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోవచ్చు. సో పన్నీర్ని రోల్స్గా చేసుకోవడానికి అన్ని మిక్స్ చేసుకోవాలి. ఓకే. సో ఆయిల్ కూడా హీట్ పెట్టేద్దామా? పెట్టేసేయండి, ఎందుకంటే డీప్ ఫ్రై కాబట్టి. ఓకే అండి. ముందుగా ఒక పొటాటోని బాయిల్ చేసి స్మాష్ చేసి పెట్టుకోవాలి. ఇందులో ఒక ½ కప్ వేస్తున్నానండి. సో మనకి ఎంత కావాలో జస్ట్ రోల్ చేసుకోవడానికి కన్సిస్టెన్సీ కోసం అంతే. ఓకే ఓకే. తర్వాత పన్నీర్ వేసేసుకుందాము. సో పన్నీర్ తురిమేసారు, కొంచెం గార్నిష్ చేసుకోవాలండి. ఓకే. సో పన్నీర్ ఎక్కువ వేసుకుంటాం, ఎందుకంటే పన్నీర్ రోల్స్ కాబట్టి. జస్ట్ పొటాటో కొంచెం బేస్ లాగా ఇచ్చేసుకుంటాము. ఓకే. సో అందులోకి గ్రీన్ చిల్లీ అండ్ కారం సరిపడా, అంటే కొంచెం ఎక్కువ తింటారు తక్కువ తింటారు కాబట్టి ఎంత తింటే అంత. అండ్ దెన్ సాల్ట్ కూడా టేస్ట్కి సరిపడా. అండ్ కొంచెం జీరా యాడ్ చేసుకుందామండి. కొద్దిగా చాట్ మసాలా, ఎందుకంటే పుల్లగా తగలడం చట్పట్ స్నాక్ ఐటమ్ కాబట్టి కొద్దిగా చాట్ మసాలా కూడా వేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా. ఓకే. అండ్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్. లైట్గా చాప్ చేసిన జింజర్. ఓకే. అండ్ గార్లిక్ కూడా అండి. సో అల్లము వెల్లుల్లి ముక్కల్లాగా చిన్న చిన్న పీసెస్లా చేసుకుని వేసుకోవాలి. ఓకే. అండ్ లాస్ట్కి కొద్దిగా పెప్పర్ యాడ్ చేసుకోవాలండి. ఓకే. మిర్చి యాడ్ చేస్తే కొంచెం రెడ్గా వస్తుంది కాబట్టి లైట్గా ఇది యాడ్ చేసుకొని. కొంచెం స్పైసీగానే ఉంటాయి మన రోల్స్. మీకు బాగా స్పైసీగా ఇష్టమా ఏంటి? అవునండి. అవునా? ఇంట్లో స్పైసీగా తింటారా? అవునండి. ఓకే. లాస్ట్కి కొద్దిగా పుదీనా తురిమి వేసేసుకోవాలండి. ఓకే. అది ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసాము, మనము వేసాము. అండ్ లాస్ట్కి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి. సో ఈ బ్యాటర్ అంతా కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలి బాగా. ఓకే. సో మీ పెళ్ళి ఎన్నాళ్ళు అయింది? ఇవాళ మా యానివర్సరీ అండి. 4th యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ బోత్ ఆఫ్ యు. థాంక్యూ. 4th యానివర్సరీ. సూపర్. సో మీ సెలబ్రేషన్స్ ఇలాగ మాతో చేసుకుంటారు. ఇప్పుడు ఇది మీ యానివర్సరీ స్పెషల్ అయితే. అవునండి. సో వీటిని కొద్దిగా చేయికి ఆయిల్ రాసుకోవాలి. ఓకే. ఆయిల్ రాసుకొని రోల్స్ లాగా చేసుకోవాలండి. సిలిండ్రికల్ షేప్లో, వేరే షేప్ మీకు ఏదైనా కావాలనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. మనం రోల్ అనుకున్నాం కాబట్టి కొంచెం అలా పొడవుగా చేసుకుంటే. అయితే కుకింగ్ మీకు ముందు నుంచి ఇష్టం అన్నమాట. అయితే మీకు పెళ్లికి ముందే వంటలన్నీ బాగా వచ్చా? వచ్చండి, చక్కగా నేర్చేసుకున్నారు. ఇంట్లో పెళ్లికి ముందు ఎక్కువ ట్రై చేశాను, ఇప్పుడు ట్రై చేయట్లేదు. అంటే అప్పుడు అంటే చదువుకోవటమే ఏదో ఉంటుంది కాబట్టి టైం ఉంటుంది, ఇప్పుడు జాబ్ అంటే. సో ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాను, ఒక దాంట్లో బయట పెట్టుకుంటాను. సో మనకి ఏదైనా ఇది కొంచెం అలా పొడి పొడిలాడుతున్నట్టు ఉంటే ఏదైనా పొటాటో కానీ అలా మిక్స్ చేసుకోవచ్చు. పన్నీర్ ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు, గ్రేట్ చేసిన పన్నీర్ యాడ్ చేసుకోవచ్చు అండి. ఓకే. సో కొత్త వెరైటీస్ అన్ని మీరే ఓన్ గా అలా ట్రై చేసేస్తూ ఉంటారా? ఎక్కడ ఏమి చూసి? కొన్ని టీవీలో కూడా చూస్తుంటాను, మోస్ట్లీ ప్రోగ్రామ్స్ కూడా కుకింగ్ షోస్ ఎక్కువ చూస్తాను. సో అయిపోయినట్టేనా? ఇవి రెడీ ప్రిపేర్ చేసుకున్నాను కదండి. ఓకే. ఇప్పుడు ఈ బ్యాటర్తో మనం అవసరం ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి, ఎందుకంటే చిక్కపడిపోతుంది.
ఇప్పుడు ఈ రోల్స్ చేసుకున్నాం కదండి, దీనిని ఈ బ్యాటర్లో డిప్ చేయాలి. ఓకే, బాగా కన్సిస్టెన్సీ సో మనకు కొంచెం అది బైండింగ్ పట్టుకునేలాగా, ఎందుకంటే మనం బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేస్తాం కాబట్టి అది పట్టుకునేలాగా ఓకే డిప్ చేసేసి బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేసేయండి. ఓకే, క్రిస్పీగా వస్తుంది బ్రెడ్ క్రమ్స్లో వేసి. ఓకే, ఆయిల్లో వేసుకోవడమే అండి. ఓ నైస్. ఇలా ఆయిల్లో వేసేసుకోవడమే అండి. సూపర్. జస్ట్ బాయిల్ చేసుకోవడం పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది. ఈవినింగ్ టైంలో తొందరగా పిల్లలకు కూడా స్నాక్స్గా తొందరగా ఇచ్చేసేయచ్చు. అవును. మీకు పిల్లలు ఉన్నారా? ఉన్నారండి, ఇద్దరు పిల్లలు. ఒక పాప బాబు. ఓ, స్కూల్కి వెళ్తున్నారా? లేదండి, చిన్న పిల్లలు. ఓకే, సో ఏం పేర్లు? పాప పేరు తన్మయి, బాబు కార్తికేయ. పాప పెద్దదా? అవునండి. సో మరి మీరు జాబ్కి వెళ్ళిపోతే ఎవరు చూస్తారు పిల్లల్ని? మా మదర్ అండ్ మా అత్తయ్య గారు ఇద్దరు చూస్తారు. ఇద్దరు ఇక్కడే ఉంటారండి. వెరీ హ్యాపీ. ఇద్దరు ఒక్కొక్కరిని చూస్తారు, ఎందుకంటే ఇద్దరు చిన్న పిల్లలే కాబట్టి ఒకళ్ళకి ఆల్టర్నేట్ డేస్ షేర్ చేసుకుంటూ ఉంటారు. ఎంత వయసు ఇద్దరికి? పాపకి 2.5 ఉంటాయండి, బాబుకి 1.5. 1.5. ఓకే ఓకే, మరి మీరు కూడా ఇలాగే జంటగా వచ్చి మా షోలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? మరి లేట్ చేయకుండా మాకు SMS చేయండి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఓకే అండి, డీప్ బ్రౌన్ వచ్చేసింది. సో వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడం అండి. ఉల్లికాడల, స్ప్రింగ్ ఆనియన్స్ అండి అండ్ కొత్తిమీరతో గార్నిష్. ఓకే అండి, పన్నీర్ రోల్స్ రెడీ అండి. సూపర్. సో మరి పన్నీర్ రోల్స్ రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పన్నీర్ రోల్స్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో కార్న్ ఫ్లోర్, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. ఉడికించి మెదిపిన బంగాళదుంపని ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో పన్నీర్ తురుము, తరిగిన పచ్చిమిరపకాయలు, కారం, ఉప్పు, జీలకర్ర, చాట్ మసాలా, గరం మసాలా, తరిగిన అల్లం, వెల్లుల్లి, మిరియాల పొడి, పుదీనా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో రోల్స్ లా చుట్టుకోవాలి. ఆపై వీటిని కార్న్ ఫ్లోర్ లో ముంచి తీసి బ్రెడ్ పౌడర్ లో అద్దుకోవాలి. ఆ తర్వాత వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, పన్నీర్ రోల్స్ రెడీ.